అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధమైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పోలీసులు అసెంబ్లీ గేట్ వద్దే అడ్డుకొని అరెస్ట్ చేసి అక్రమంగా పోలీసు వాహనంలో తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ నడి తెలుసుకుందాం. ప్రదీప్, చెప్పండి. సభను ఏకపక్షంగా నిర్వహించాలి, ఇక్కడ ఏడాది పాలన సంబంధించి బీఆర్ఎస్ నిలదీసేందుకు సిద్ధమవుతున్నట్టు క్రమంలో ఇక్కడ ఏదైతే ఆదాని అంశం సభలో చర్చ జరిగితే ఇబ్బంది అన్న భావంతోనే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అసెంబ్లీ కౌన్సిల్ ఎంట్రన్స్ వద్దే అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఆ టీ షర్ట్స్ ధరించి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రొటెస్ట్ కు సంబంధించి ఏదైతే ఆదాని రేవంత్ రెడ్డి కలిసిన ఫోటోతో వచ్చినటువంటి సందర్భంలో ఎక్కడికి వస్తే మరింత చర్చ జరుగుతుంది, పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బంది అన్నటువంటి భావనలో ముందస్తుగానే వారిని అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎప్పుడైనా ప్రొటెస్ట్ చేసిన సందర్భంలో గత ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఎండిపోయిన వరి కంకులు కావచ్చు లేదా ఖాళీ పిందెలతో నిరసనకు వచ్చినటువంటి సందర్భం అయితే ఉంది. అలో చేసినటువంటి సందర్భాలను చాలా సందర్భంలో తమ ప్రొటెస్ట్ చెప్పేందుకు సభ్యులకు వారికి అవకాశం ఉంటుంది, హక్కు ఉంటుంది. వారిని రాకుండా అడ్డుకోవడం అంటే ఏకపక్షంగా సభను జరిపించాలి. రాహుల్ గాంధీ ఇప్పటికే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆదానికి వ్యతిరేకంగా పోరాటం అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మోడీ ఆదానికి సంబంధించినటువంటి అంశాన్ని పార్లమెంట్ లో పదే పదే ప్రస్తావిస్తున్న సందర్భంలో అక్కడొక నీతి ఇక్కడొక నీతి అని చెప్పి బీఆర్ఎస్ సంబంధించినటువంటి శాసనసభ్యులు అయితే ప్రశ్నిస్తా ఉన్నారు. కేవలం ఇక్కడికి వస్తే ఏదైతే ఆదానికి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే బయటపడతాయి, దీంతో దేశవ్యాప్తంగా ఇబ్బంది అవుతున్నటువంటి భావనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ్యులను బీఆర్ఎస్ శాసనసభ్యులను ఎమ్మెల్సీలను లోపలికి రాకుండా అక్రమంగా అరెస్ట్ చేసిందని చెప్పి ఎమ్మెల్యేలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించిన శాసనసభ్యులను అయితే లోపలికి రాకుండా అరెస్ట్ చేసి పంపించినటువంటి పరిస్థితి. సభనైతే ఏకపక్షంగా జరిపేలా ప్రభుత్వం ప్లాన్ చేసిందనేది బీఆర్ఎస్ ఆరోపణగా చెప్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.